మంత్ర ప్రయోగాలు, చేతబళ్ళు, చిల్లంగులు, బాణామతులు, హెచ్చాటంలు, ఉచ్చాటంలో, వశీకరణలో, ఆకర్షణలో, సమస్త దిక్కుమాలిన ప్రయోగ తంతులన్నీ పాపం ఎన్ని విధాలుగా తిప్పలు పడుతున్నారో కొంతమంది, ఎటనన్నా ఈ గుంపుని దెబ్బకొడదామని. కానీ ఏం చేద్దాం? నిప్పు పెడదామన్నోడు ఇల్లే తగలబడుతుంది. ఎందుకంటే తన పిల్లలకు ఆయన తోడై ఉన్నాడు. శక్తిని ఉపయోగించిన, యుక్తిని ఉపయోగించిన, భక్తిని ఉపయోగించిన, తాంత్రిక శక్తిని ఉపయోగించిన ఏది పని చేయదు. ఎందుకు? మనకు తోడై ఉన్నవాడు నరుడా. ఏ శక్తులు, ఏ యుక్తులు, ఏ అధికారాలు, ఏ ప్రయోగాలైనా అన్నీ కుండలే కదా. మరి కుమ్మరెవరు? కుండలు ఎలాంటివైనా, ఎంత బలీయమైనవైనా, ఎంత పెద్దవైనా, వాటన్నిటినీ చేసినటువంటి కుమ్మరి ముందు దాసోహమే. మంత్రప్రయోగాలైనా దాసోహమే, అధికారాలైనా దాసోహమే, రాజ్యాధినేతలైనా దాసోహమే. అందరూ నాసికారంధ్రంలో ఊపిరి కలిగి ఉన్నటువంటి అల్పులే కదా.